ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరోసారి వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులారా, మనం ఒకరికొకరు వందనములు చెప్పుకొనచ్చు వాళ్ళ దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి బద్దులమై ఉన్నామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దామండి. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చుకు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గత దినముల్లో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అనేక ఆపదలు, అనేకమైనటువంటి ప్రమాదాల్లో నుంచి మనమైనా కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని లెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ పునరుత్థాన దినము సంఘముగా కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతను దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ కృపా సన్నిధిలో మమ్మల్ని బలపరచండి. పాటల ద్వారా మీరు భయం పొందినందుకే మీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ జ్ఞానాన్ని నేర్పించండి. మీ అందు సంతోషించి ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టుకోనుకున్నట్లు మరోసారి దాన్ని నెరవేర్చి దాని అనుసారంగా ప్రవర్తించినట్లు మీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకులైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి పెట్టుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు మనము నేర్చుకోబోయేటటువంటి అంశము, సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను అని మనము నేర్చుకుందాం. ఏమంటే మనము సహోదరులారా, మీరు మంచివారును కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులు అని మనము నేర్చుకుందాము. మనము ఎలాంటి వారము అని అంటే మన గురించి మనం ఏం చెప్తామనంటే, మనం ఎలాంటి వారం అని చెప్తామనంటే ఏదో మనము మామూలము లేదా మా చిన్న వాళ్ళము లేదా పరిస్థితుల్లో బట్టి మేము గరీబోళ్ళమండి ఇలాంటి విషయాలను మనం చెప్పుకుంటూ ఉంటాం. మేము చిన్నవాళ్ళము లేదా గరీబోళ్ళము, మేము పలానా విధానము, మేము ఇలా ఉంటాము అలా ఉంటాము. కాబట్టి మరి మన గురించి మనను ఎలాంటి వారు అనేటటువంటి విషయాన్ని గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచించాలి. మనము కేవలము మన శరీర రీత్యా మనము ఆలోచించి మనం ఏం చేస్తూ ఉన్నామనంటే, మేము పలానోళ్ళమండి, పలానా విధానంగా ఉన్నామండి, లేదా మేము బీదోళ్ళమండి, మరి ఇవన్నీ చెప్తున్నట్టు